బేకరీ టేస్ట్కి ధీటుగా టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సేమ్ బేకరీలో ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్ వచ్చేలా పర్ఫెక్ట్గా మూందాల్ని ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. మూందాల్ రెసిపీ అండి. వీటిని మా సైడ్ మేము మూందాలని అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటికి మరీ ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా పెట్టచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము. నేను ఈ మూందాల కోసం మసూర్ దాల్ని 1/2 kg వరకు తీసుకున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్లలో, కిరాణా స్టోర్లలో దొరుకుతాయి. వీటిని ఫస్ట్ 2 వంపులు ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. కాకపోతే మనం నీట్గా చేసుకుంటాం కాబట్టి పిల్లలకి పెట్టినా కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా పెట్టుకోవచ్చు. ఇలా కడిగి పెట్టుకున్న ఈ మసూర్ దాల్ని ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అయితే వాటర్ అంతా పీల్చేస్తుంది, క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక అరగంట వరకు వీటిని బాగా ఈ తేమంతా పీల్చుకునే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనకి మసూర్ దాల్ అనేవి ఆరిపోయాయి, చూసారు కదా. ఇలా తేమంతా పీల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఫస్ట్ మనము దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాము. మరో పక్కన మూందాల్లో కలుపుకోవడానికి కారపూస కావాలి కదా, దాన్ని కలిపి పక్కన పెట్టుకుందాము. దానికోసం నేను ఒక 1/2 kg వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా జల్లించుకుంటే శనగపిండి అనేది ఉంటలు లేకుండా వస్తుంది. దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇది అచ్చం శనగపిండితో చేసుకుంటేనే కారపూస అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఈ పిండిలో కోల్డ్ వాటర్ కాకుండా గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మనం బేకరీలో తీసుకునే వాటిల్లో బియ్య పిండి కూడా కలిపి కారపూస చేస్తారు, కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అచ్చం శనగపిండితోటే చేసుకుందాము. నా దగ్గర ఈ సైజు కారపూస ప్లేట్ అనేది ఉంది. మీకు కావాలంటే మీరు ఏ సైజులో చేసుకోండి, కానీ కారపూస మాత్రం సన్నగా ఉంటేనే మూందాలు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది. ఆయిల్ ఫుల్ హీట్లోనే ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. ఫుల్ హీట్లో ఉంటే మనం వేసిన ఈ మసూర్ దాలు ఎమ్మటే చిటపట్లాడాయంటే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి. మూందాల్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఉన్నాయంటే అవి గట్టిగా వచ్చేస్తాయి, త్వరగా వేగవు. పప్పు అనేది ఎమ్మటే చిట్లదు, టైం తీసుకుంటుంది. అప్పుడు ఆయిల్లో అవి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇదొక్కటి మాత్రం పాటించండి. అలాగైనా వేసుకోవచ్చు. ఇలాగ స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వేసి ఇలా పైకి కిందికి అన్నా కానీ మనకి మసూర్ దాల్ అనేది చిట్లుతాయి. కాకపోతే మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఒకేసారి స్ట్రైనర్లోనే తీసుకోవచ్చు కదా. చూడండి ఎలా చిట్లాయో. మనం ముంచి తీసే కొద్దీ పప్పు అనేది చిట్లుతుంది చూడండి. అందుకోసం ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అదే ఆయిల్లో మనము జంతికల గొట్టంలో పెట్టాం కదా శనగపిండి, అది కూడా వేసుకొని కారపూసని ప్రిపేర్ చేసుకుందాము. శనగపిండి అచ్చం శనగపిండే కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. మంచి సువాసన వస్తుందండి అచ్చం శనగపిండి కాబట్టి. ఇలాగే మిగతా పిండిని కూడా కారపూస చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో అనేది మీ వరకు చేరుతుంది. నాది చాలా చిన్న ఛానల్ అండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యము. ప్లీజ్ గైస్ సపోర్ట్ ఫర్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదే ఆయిల్లో స్ట్రైనర్లోనే పల్లీలు, నేను ఒక 1/2 కిలో వరకు పల్లీలను అయితే తీసుకుంటున్నాను. మసూర్ దాల్ నేను 1/2 kg తీసుకున్నాను. శనగపిండి 1/2 kg తీసుకున్నాను. పల్లీలు కూడా 1/2 kg తీసుకుంటున్నాను. దీంతో పాటు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. ఈ పల్లీలు అనేవి క్రిస్పీగా వేగితే సరిపోతుంది. మనకి పల్లీలు వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టేద్దాము. ఇదే స్ట్రైనర్లో
పప్పులు కూడా వేసి లైట్గా వేయించుకుందాము. దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుందండి మూందాలు. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేస్తున్నాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న మసూర్ దాల్ని, అలాగే కారపూసని వేసి, కారపూస కొంచెం సన్నగా అయ్యేటట్టుగా నలపాలి. పెద్ద పెద్దగా ఉంటే మనకి మూందాలు అనేది కనిపించదు. ఇందులోనే పల్లీలు, పప్పులు కూడా వేసి దాంతోపాటు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. దీంట్లోనే ఇంకో టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి ముందాలు అనేవి రెడీ అయిపోయాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కమ్మగా తినొచ్చు. ఈ మూందాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. పొటాషియం అండ్ ఐరన్ హెల్త్ బ్లడ్ సర్క్యులేషన్కి సపోర్ట్ చేస్తాయి. ఇవి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా సహాయపడుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేలోపు మనం ఇలా ఏదో ఒక స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి వచ్చింటారు కాబట్టి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మూందాలు కూడా బాగా చిట్లింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.